వెల్కమ్ టు ద ఎన్విఎస్ ఛానల్. ఈరోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ టైప్స్ ఆఫ్ ది హెచ్టిఎంఎల్ ఎలిమెంట్స్. ఈ టాపిక్ ఈ సెక్షన్ కంప్లీట్ అయ్యేటప్పటికి మీరు నేర్చుకునే టాపిక్ అవుట్కమ్ ఏంటంటే లిస్ట్ అవుట్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హెచ్టిఎంఎల్ ఎలిమెంట్స్ ఆఫ్ ది జనరల్ కాంటెంట్. సో అంటే మనకి వెబ్ పేజ్ డిజైన్ చేసేటప్పుడు మనకి డిఫరెంట్ టైప్ ఆఫ్ కాంటెంట్ కనబడుతూ ఉంటాయి. ఓకే, సో ఆ డిఫరెంట్ టైప్ ఆఫ్ కాంటెంట్ డిస్ప్లే చేయాలంటే ఎటువంటి టైప్ ఆఫ్ ట్యాగ్స్ కావాలి, వాటిని ఏ విధంగా డివైడ్ చేశారు. ఓకే, సో యూ కెన్ ఏబుల్ టు లిస్ట్ అవుట్ different type of tags after completing this session. Okay, so without delay we'll go with the topic. So what are the contents we have? Metadata content, section content, heading, flow, phrasing content, embedded content and interactive content. సో మెటాడేటా కాంటెంట్ అంటే మనం వెబ్ పేజ్ డిజైన్ చేసేటప్పుడు పేజ్కి బ్యాక్గ్రౌండ్లో ఉండే ఇన్ఫర్మేషన్, అంటే ఆ పేజ్ యొక్క ఇన్ఫర్మేషన్. ఓకే, సో ఏ స్క్రిప్ట్ యూజ్ చేసాం, ఓకే, సో ఏ లింక్స్ యూజ్ చేసాం, ఏ సిఎస్ఎస్ ఫైల్ ఇంక్లూడ్ చేసాం, సో పేజ్ ఏదైనా ఓకే, ఏ టైప్ ఆఫ్ అయినా బ్యాక్గ్రౌండ్ ఇన్ఫర్మేషన్ ఇఫ్ యూ వాంట్ టు ఇంక్లూడ్ ఇన్ అవర్ హెచ్టిఎంఎల్. ఓకే, సో దట్ టైప్ ఆఫ్ కాంటెంట్ని మనం ఏమంటాం అంటే మెటాడేటా కాంటెంట్ అంటాం. ఓకే, సో అవి డిస్ప్లే చేయాలంటే మనకి ఏ ట్యాగ్స్ కావాలి హెచ్టిఎంఎల్లో, వాటిని ఏ ట్యాగ్స్ అంటారు హెచ్టిఎంఎల్ అంటే మెటాడేటా ఎలిమెంట్స్ ఆర్ మెటాడేటా ట్యాగ్స్. ఓకే, సో కమింగ్ టు ద సెక్షన్ కాంటెంట్. ఓకే, మన పేజ్లో డిఫరెంట్ టైప్ ఆఫ్ కాంటెంట్ ఉంటాయి, వాటిని నేను డిఫరెంట్ సెక్షన్స్గా డివైడ్ చేయాలనుకుంటున్నాను. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, సోషల్ ప్లగ్ఇన్. ఓకే, దిస్ ఈస్ ద one section. Okay, coming to the total page views, this is the one section. Subscribe is this is the one section. Okay, so like this I have divide different content ni different sections ga divide chesanu. Okay, so meer ila different content different sections ga divide cheyali content ni anukunte మనం ఏ టైప్ ఆఫ్ HTML ఎలిమెంట్స్ యూజ్ చేస్తాం, ఏ టైప్ ఆఫ్ ట్యాగ్స్ మనకి HTML లో ఉన్నాయి అంటే సెక్షన్ ఎలిమెంట్స్ ఉన్నాయి. ఓకే, కమింగ్ టు ద హెడ్డింగ్ కాంటెంట్. ఓకే, సో మనం ఏదైనా ఆర్టికల్ కానీ ఇది కానీ రాసేటప్పుడు మనకి డిఫరెంట్ టైప్ ఆఫ్ హెడ్డింగ్స్ యూజ్ చేస్తుంటాం. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ హియర్, సో దిస్ ఈస్ ద వన్ హెడ్డింగ్. ఓకే, సో దిస్ ఈస్ ద సబ్ హెడ్డింగ్. ఓకే, సో దిస్ ఈస్ ద సబ్ హెడ్డింగ్. ఓకే, సో ఇలా మనం డిఫరెంట్ టైప్ ఆఫ్ హెడ్డింగ్ కాంటెంట్ అనేది యూజ్ చేస్తుంటా ఉంటాం. ఓకే, సో వాటిని ఇండికేట్ చేయడం కోసం మనం యూజ్ చేసే ఎలిమెంట్స్ హెచ్టిఎంఎల్ ఏమన్నాయంటే హెడ్డింగ్ ఎలిమెంట్స్ ఉన్నాయి. ఓకే, సో కమింగ్ టు ద ఫ్లో కాంటెంట్. సో మీరు డిస్ప్లే చేసే వెబ్సైట్లో ఏ డిస్ప్లే చేయాలన్న ఆడియో, వీడియో, ఓకే, లేదా బటన్, ఓకే, వాట్ ఎవర్. ఓకే, సో వాటన్నిటిని మనం ఆ టైప్ ఆఫ్ కాంటెంట్ని ఏమంటామంటే ఫ్లో కాంటెంట్ అంటాం. ఓకే, సో అలాంటి డిస్ప్లే చేయడానికి మనకి ఏ ట్యాగ్స్ ఉన్నాయి ఆర్ ఏ ఎలిమెంట్స్ ఉన్నాయి అంటే హెచ్టిఎంఎల్లో ఫ్లో ఎలిమెంట్స్ ఉన్నాయి. ఓకే, సో కమింగ్ టు ద ఫ్రేజింగ్ కాంటెంట్. ఓకే, సో ఫ్రేజింగ్ అంటే పారాగ్రాఫ్స్, ఓన్కి మన ఆర్టికల్స్లో కానీ ఇవి కానీ రాసేటప్పుడు పారాగ్రాఫ్స్ రాస్తుంటాం. ఓకే, సో ఇక్కడ ఇది చూసారంటే ఈ పారాగ్రాఫ్లో ఇదొక ఫార్మాట్ ఉంది, ఇదొక ఫార్మాట్ ఉంది. ఓకే, సో ఇదొక ఫార్మాట్ ఉంది. ఓకే, ఇలా మీకు డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫార్మాట్స్ ఫ్రేజింగ్లో కావాలనుకుంటే, పారాగ్రాఫ్లో కావాలనుకుంటే సో ఏ టైప్ ఆఫ్ ట్యాగ్స్ ఆర్ ఎలిమెంట్స్ యూజ్ చేస్తామంటే హెచ్టిఎంఎల్లో ఫ్రేజింగ్ ఎలిమెంట్స్ యూజ్ చేస్తాం. ఓకే, సో కమింగ్ టు ద ఎంబెడెడ్ కాంటెంట్. ఓకే, సో నేను ఆడియో కానీ వీడియో కానీ, ఓకే, సో అవన్నీ నేను ఈ పేజ్లో డిస్ప్లే చేయాలనుకుంటున్నాను, అదర్ పేజెస్కి డైవర్ట్ చేయాలనుకోవడం కానీ, న్యూ అంటే ఓపెన్ చేయాలనుకోవడం కానీ. ఓకే, సో అవేం అనుకోవట్లే, ఆ కరెంట్ పేజ్లోనే ఐ వాంట్ టు ఓపెన్. ఓకే, సో ఆ సిచ్యువేషన్లో మనం సపోజ్ లైక్ దిస్. ఓకే, సో ఇఫ్ యూ ఇక్కడ క్లిక్ చేశారంటే అది ఇక్కడే ప్లే అవ్వాలి. ఓకే, సో ఇక్కడే ప్లే అవ్వాలి అనుకున్నప్పుడు మనం ఏ కాంటెంట్ని యూజ్ చేస్తామంటే అది ఆడియో కావచ్చు, వీడియో కావచ్చు, ఇమేజ్ కావచ్చు, ఏదైనా కావచ్చు. ఓకే, సో అలాంటి కాంటెంట్ని డిస్ప్లే చేయాలంటే ఏ ట్యాగ్స్ యూజ్ చేస్తాం హెచ్టిఎంఎల్ అంటే ఎంబెడెడ్ ఎలిమెంట్స్ యూజ్ చేస్తాం, ఎంబెడెడ్ ట్యాగ్స్. ఓకే, కమింగ్ టు ద ఇంటరాక్టివ్ కాంటెంట్. యూజర్ ఇంటరాక్ట్ అయ్యే కాంటెంట్ని మనం ఏమంటాం అంటే సో ఇంటరాక్టివ్ కాంటెంట్ అంటాం. ఓకే, సో అవి టెక్స్ట్ బాక్సెస్ కావచ్చు, బటన్స్ కావచ్చు. ఇక్కడ మీరు చూస్తే బటన్ ఉంది. ఓకే,
సో ఐఎమ్ ఇంటరాక్టింగ్ బటన్ మీద క్లిక్ చేస్తాను. ఓకే, సో ఇలాంటివి మీరు ఏదైనా ఇక టెక్స్ట్ బాక్స్ ఉంది. ఓకే, యూజర్ ఇంటరాక్ట్ అవుతున్నాడు. ఓకే, సో ఇలాంటివి ఏదైనా ఓకే, సో ఇలాంటి కాంటెంట్ మీరు మీ వెబ్ పేజ్లో డిస్ప్లే చేయాలనుకుంటే మీరు చేయాలనుకుంటే HTML యూజ్ చేసే ఎలిమెంట్స్ ఏంటి అంటే ఇంటరాక్టివ్ ఎలిమెంట్స్. ఓకే, సో ఐ హోప్ దట్ the different type of elements are clear. You can able to list out what are the different type of HTMLs we have. ఇవి ఉన్నాయి metadata elements, section elements, heading elements, flow elements, so phrasing elements, embedded elements, interactive elements. ఓకే, ఇవి మనకి డిఫరెంట్ టైప్ ఆఫ్ HTML ఎలిమెంట్స్ మెయిన్లీ. ఓకే, సో వీటి గురించి ఇన్ డెప్త్ డిఫరెంట్ సెక్షన్లో డిస్కస్ చేద్దాం, రెస్పెక్టివ్ సెక్షన్లో డిస్కస్ చేద్దాం. ఓకే, సో మీకు ఇది నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గివ్ ద సపోర్ట్. థ్యాంక్ యూ. నెక్స్ట్ సెక్షన్లో మీట్ అవుతాం.